ఇప్పుడు నేను సుపారీ తీసుకుంది నిన్నేసేయడానికే. భయం వేస్తుందా? నాకే కాదు, మా ఇంట్లో ఎవ్వరికీ భయం అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కనిపించని దేవుణ్ణి నమ్ముతారు, మేము కనిపించే దేవుణ్ణి నమ్ముతాం. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్. ఇప్పుడు ఆ కింగ్ వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. ఏసేంట్రా? నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. దానికి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడి చావు. మీలో ఎవడైనా నా తమ్ముడిని టచ్ చేస్తే వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ట్రై చేయండి. ఇదిగో టచ్ చేయి, టచ్ చేయరా. నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? కింగ్ కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు. ఏంటమ్మా అలా ఉన్నావు? తమ్ముడు లండన్ వెళ్ళిపోయాడు, దిగులుగా ఉందా? లేదురా, నువ్వు ఊరెళ్ళడం వదినకి ఇష్టం లేదు. అవునరా, నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయాణాలు అవి వద్దురా. అమ్మా ఇప్పుడే మున్నా ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం, నేను వెళ్తే గానీ సాల్వ్ అవుతుంది. 2 days లో వచ్చేస్తాను, ప్లీజ్. పెద్దబాబు, అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త, మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు. వదిలే. గురి పోతాండావంటని ఆహా. గోపిమోహన్ చెప్పినాడు. ఏమిలే వెళ్ళైన కానించి మీ అత్తమ్మ వడ్డాణం 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 అని ఒత్తుకుంటాడది. బంగారం గుడక 1000 రూపాయలు తగ్గినాదంట. ఒక 5 లక్షలు ఇచ్చినావంటే నువ్వు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ కడతావు. బెట్టింగులు మానేసిన అన్నలుడు. ఏమి చెప్పవేమి? మావయ్య, నువ్వు ఇండియన్ నమ్మవు, నేను నిన్న నమ్మను. అన్నగారు, అల్లుడికి అబద్ధాలు నచ్చవని తెలుసు కదా. స్ట్రేట్ గా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడా ఏంటి? ఏమల్లాడు? ఇవ్వను. మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. అత్తయ్యల మొహం చూసి వదిలేస్తున్నాను. వెళ్ళి పని చూసుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నువ్వు పనులన్నీ చూసుకోండి అల్లుడు. అత్త, నీకు వడ్డానం కావాలా? నాకేదైనా కావాలంటే నిన్ను అడుగుతాను, కానీ ఆయన ఎందుకు అడుగుతాను? అన్ని మాయ మాటలు. బాగా చెప్పావురా.
అల్లుడు 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 ఏం మర్చిపోలేదు కదా నువ్వే మర్చిపోయావు నేనేం మర్చిపోయాను అల్లుడు. ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను. అన్నట్టు అల్లుడు అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండదు. ఓకే అల్లుడు, బాయ్. బాయ్ బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి మురుగు పెట్టు. ప్యాంట్ వేసుకోలేదు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. మీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరికేం తెలుస్తుంది? ఏం చెప్పాడు? ఏదో చెప్పాడే. ఈ కింగ్ గారు చూస్తే లెక్క టైట్ చేసినాడు. అప్పిచ్చిన దాసుగాడు చూస్తే తీసుకునేటి లెక్క తిరిగి గనుక గట్టకుంటే బొక్క పెడతానంట అంటాడు. ఏం చేయాలబ్బా? ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతంటాది. దాసుగాడే వీరికి 100 years. ఆడికి 100 years. ఆడ అప్పు చేసే పోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఊరికే బెదిరించాకప్ప. అరే బెట్టింగ్ షఫీ గాడా. షఫీ ఈ పొద్దు గుడుక ఆస్ట్రేలియా మీదనే కడతాం. ఏమిరా కొడుక ఫోన్ లేపుతలేవు? దాసన్నా నువ్వే అబ్బా ఈ ఫోన్ లో దొరుకున్నావు. నేను ఢిల్లీలో ఉండా. ఆడికి వచ్చినాక డైరెక్ట్ గా గెలుస్తామని కట్ చేసిన. అవిడ ఆగ్రా బెడ దొరుకుతానికి వచ్చారమ్మంటావా? ఈడగాన్ని పేల్తే ఢిల్లీలో ఉన్న నీకెట్లా అనిపించిందిరా? దాసన్నా యారున్నావు నువ్వు? నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గన్ పాయింట్ లో ఉన్నావు. నన్ను చంపితే నీకేమొస్తా దాసన్నా? నాకు రొంత టైం సీమ స్కెచ్ చేసిన. మిస్ చేసావో ఈ తూరి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది. సోదరా సీమాస్కెచ్ అంటున్నారు, ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి విన్నా ఈ మాటలు. వీటితో పని అవుద్దంటారా? వాడితో కాకపోవచ్చు. అంటే మీతో అవుద్దంటారా? ఇది ఏమైనా కృష్ణా జిల్లా స్కెచ్ చేశారా? సార్ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓ సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్ ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్, వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకూడదు. Just as we had discussed, sir. Did you get the survey done? Yeah, it's all done. Is this the plan? హలో సార్, ఫ్లైట్ టైం అవుతుంది. నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్ లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే?
आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर। आइडेंटिफाई कीजिए। यही है? नहीं क्या ये है? नहीं सर। ये है? ये आदमी है क्या? ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాచుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేటిది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడు అప్పాజీగాడు. రే గోపిమోహన్ ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్. డీసీపీ డీసీపీ ఇన్స్పెక్టర్ వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఏయ్ లే తప్పుకో. వీడు చెల్లగా తెస్తాడేమో. షట్, పారిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? ఎత్కండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీన మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీని ఇందులో ఇరికించేసావా? ఎలకనా ఒకటి